ఎంత బాధగా ఉంటుందో తెలుసా రవి, చెప్పినా నీకు అర్థం కాదు. నా కన్న తల్లి అర్థం చేసుకోలేదు, నీకెలా అర్థమవుతుంది? ఆ రోజు నన్ను దగ్గరికి తీసుకుని ఓదార్చే మనిషి ఒక్కరు కూడా నా వెంట లేరు రవి. ఆ టైంలోనే చారుకు నువ్వు రాసిన లెటర్ నాకు అందింది. నేను ఇంకా బతికుండడానికి ఆ లెటర్ ఒక్కటే కారణం. ఆ సంతోషం శాశ్వతం అవ్వడానికి ఆ క్షణం నుండి నేను చారుగా మారాను. నీ మీద నాకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి 2 ఏళ్ల పాటు చారుగా నీకు లెటర్స్ రాశాను. అయినా ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. అమ్మకి విషయం తెలిసిపోయింది.